రావణుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడెక్కడుందో తెలుసా? రావణుడు కఠోరంగా తపస్సు చేయటం వల్ల శివుడు తన శత్రువుల దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని రావణుడికిస్తూ ఇలా చెప్తాడు. ఈ ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడి నుంచి కదపడం కుదరదు అని చెప్తాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళుతుంటే విష్ణుమూర్తి తన మాయను ఉపయోగించి సాయంత్రమైనట్లు భ్రమ సృష్టిస్తాడు. రావణుడు బ్రహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చేయాలి అనుకుని గోవులు కాచుకునే బాలుడిని పిలిచి ఆత్మలింగం ఇచ్చి ఎట్టి పరిస్థితిలోనూ ఈ లింగాన్ని భూమి మీద పెట్టద్దు అని చెప్తాడు. అప్పుడు ఆ గోవులు కాస్తున్న బాలుడు, నేను 3 సార్లు మాత్రమే రావణ అని పిలుస్తాను, ఆ లోపల నీవు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను అని చెప్తాడు. సరిగ్గా రావణుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదని తెలుసుకొని రావణ రావణ అని 3 సార్లు త్వరగా పిలుస్తాడు. రావణుడు రాకపోవడం వల్ల ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి మాయమైపోతాడు. రావణుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కాని ఆవు చెవు మాత్రం దొరుకుతుంది. అందుకనే ఆత్మలింగాన్ని పెట్టిన ప్రదేశం ఇప్పటికీ కూడా గోకర్ణ అని పిలుస్తారు. ఆ పరమశివుని అనుగ్రహం కోసం హరహర మహదేవ్ అని కామెంట్ చేయండి, తప్పక అనుగ్రహం కలుగుతుంది. హరహర మహదేవ్.